హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక సూపర్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వచ్చేసింది. అసలు విషయమేంటంటే దీనికి ఎలాంటి పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. మంచి జీతంతో వచ్చే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఉద్యోగాలన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక సంస్థ నుండి వచ్చిన నోటిఫికేషన్ అన్నమాట. అసలు ఈ నోటిఫికేషన్లో అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం ఇదే. ఈ ఉద్యోగాలకి అప్లై చెయ్యాలంటే ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన పనిలేదు. అంతేకాదండోయ్, అప్లికేషన్ కోసం ₹1 ఫీజు కూడా కట్టక్కర్లేదు. ఇక శాలరీ సంగతి చూస్తే కొన్ని పోస్టులకి స్టార్టింగ్లోనే నెలకు ₹50,000 వరకు జీతమందుకునే ఛాన్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అవకాశాల పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈ ఉద్యోగాలను అందిస్తున్న సంస్థ ఏంటి? ఆ సంస్థ పేరు మేనేజ్. ఇది నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందినది. మేనేజ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్. మన హైదరాబాద్లోనే రాజేంద్రనగర్లోనే ఈ సంస్థ ఉంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, 2 రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ మేనేజ్ సంస్థ ఒకేసారి 2 వేర్వేరు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. అంటే మనకి 2 రకాల పోస్టులు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే ఆ 2 పోస్టుల వివరాలు క్లియర్గా తెలుస్తాయి. మొదటిది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. దీనికి నెలకు ₹36,000 జీతం. ఇక రెండవది బ్యాచ్ కోఆర్డినేటర్ పోస్ట్. దీనికి నెలకు ఏకంగా ₹50,000 జీతం వస్తుంది. ఈ 2 కూడా ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. కానీ పర్ఫార్మెన్స్ బాగుంటే పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, జీతాలైతే చాలా బావున్నాయి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఫస్ట్, ఈ 2 పోస్టులకి కొన్ని కామన్ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు అస్సల్లేదు. ఇందాక చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో పోస్ట్ కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఏ సబ్జెక్ట్లో అయినా సరే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుంటే చాలు. దీంతోపాటు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇక రెండవది బ్యాచ్ కోఆర్డినేటర్ పోస్ట్. దీనికి అగ్రికల్చర్ లేదా సోషల్ సైన్సెస్లో పీజీ చేసుండాలి. అంతమాత్రమే కాదు, బ్యాచిలర్స్ డిగ్రీ అగ్రికల్చర్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. అలాగే మంచి టీచింగ్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. ఓకే, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్. 2 స్టెప్స్. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ చూసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇక అప్లై చేసుకోవటం కూడా చాలా ఈజీ. అంతా ఆన్లైన్లోనే. ఒక సింపుల్ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మరి అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్, అఫీషియల్ నోటిఫికేషన్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. అందులో పర్సనల్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ వివరాలన్నీ ఫిల్ చేసి అప్డేట్ చేసిన రెజ్యూమేతో పాటు క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి ఫామ్ను సబ్మిట్ చేస్తే చాలు. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సరే, ఇప్పటిదాకా అన్ని డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు అన్నిటికన్నా కీలకమైన విషయం, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు? ఈ మంచి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు అనుకుంటే ఈ డేట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఆ లాస్ట్ డేట్ ఎప్పుడు? బాగా గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 14. అవును, డిసెంబర్ 14వ తేదీ లోపే ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఎక్కువ టైం లేదు, సో వెంటనే అప్లై చేయడం మంచిది. సో ఫైనల్గా ఒకసారి కీ పాయింట్స్ అన్ని గుర్తు చేసుకుందాం. 2 రకాల పోస్టులు ఉన్నాయి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మరియు బ్యాచ్ కోఆర్డినేటర్. సెలెక్షన్ కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది. ఎగ్జామ్ లేదు. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చివరి తేదీ డిసెంబర్ 14. మరి ఇప్పుడు ఆలోచించాల్సిందే ఒక్కటే, ఈ 2 మంచి అవకాశాలలో ఎవరి అర్హతలకు ఏ పోస్టు సరిపోతుంది? సరైనదెంచుకుని డిసెంబర్ 14వ తేదీలోపు తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఆల్ ది బెస్ట్.